Welcome to my channel. Today our recipe is cauliflower, బఠానీ అండ్ టమాటో కర్రీ. ఇది మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అని కూడా అంటారు. ఇలా అన్ని వెజిటేబుల్స్ మిక్స్ చేసి ఇలా స్పైసీగా చాలా ఈజీగా అండ్ హెల్తీగా చేసేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో. నేను ఇప్పుడు ఇలా కాలీఫ్లవర్, బఠానీ, టమాటో కర్రీ చేశానండి. ఈ కర్రీ చపాతీలోకైనా బాగుంటుంది, రోటీలోకైనా బాగుంటుంది, అలాగే వేడివేడి రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ ఆల్సో. వెరీ హెల్దీ కర్రీ అండి ఇది. అండ్ ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇప్పుడు ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. కాలీఫ్లవర్ టమాటా కర్రీ కోసం ఇప్పుడు కడాయి ఇలా పెట్టుకొని వాటర్ పోసుకోవాలండి. వాటర్ హీట్ అయిన తర్వాత ముందుగా కాలీఫ్లవర్ని ఉప్పు నీళ్ళల్లో ఉడికించాలి. ఇలా కాస్త ఉప్పు వేయాలి, అలాగే దానిలోనే కాస్త పసుపు వేయాలి, టర్మరిక్ పౌడర్ అండ్ సాల్ట్ యాడ్ చేసి ఇప్పుడు ఈ వాటర్లో కాలీఫ్లవర్ని ఒక 10 minutes బాయిల్ చేయాలి. ఇప్పుడు ఈ టర్మరిక్ సాల్ట్ వాటర్లో కాలీఫ్లవర్ని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని యాడ్ చేయటం వల్ల కాలీఫ్లవర్లో ఏమన్నా ఉన్నా కూడా పోతాయండి, క్లీన్ అయిపోతుంది కాలీఫ్లవర్. ఇలా యాడ్ చేసుకొని ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. ఇలా 10 minutes బాయిల్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ ఈ వాటర్లో నుంచి తీసేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్లో ఏమన్నా ఉన్నా కూడా అంతా క్లీన్ అయిపోతాయండి. ఇప్పుడు ఈ వాటర్ తీసేసి ఈ కాలీఫ్లవర్ ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉడకనివ్వాలి. కాలీఫ్లవర్ అలా ఉడికించిన తర్వాత ఇప్పుడు అదే కడాయిలు పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ యాడ్ చేయండి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా జీలకర్ర కాస్త, అలాగే పసుపు, అలాగే కాస్త నువ్వులు. ఈ నువ్వులు ఆప్షనల్ అండి, మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. ఈ నువ్వులు హెల్త్కి చాలా మంచిదని నేను యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. స్టవ్ ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, అప్పుడు ఇవి మాడిపోకుండా ఉంటాయి. పోపు దినుసులు ఎప్పుడు మాడకుండా ఉండాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వంట చేసుకోవాలండి. ఇది ఒక స్మాల్ టిప్, మీకు తెలిసే ఉంటుంది, తెలియకపోతే ఫాలో అవ్వండి. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు దీనిలోకి పచ్చిమిరకాయలు యాడ్ చేద్దాం. ఇలా పచ్చిమిరకాయలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా ఈ సైజులో కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. మీకు స్పైసీనెస్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కాస్త పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇంతే చాలు, మీడియంలో ఉంటుంది కారం, అందుకే నేను ఈ లెవెల్లో యాడ్ చేసుకున్నాను. నేను ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయను. స్పైసీనెస్ కోసం ఓన్లీ ఈ గ్రీన్ చిల్లీసే యాడ్ చేశాను. ఈ గ్రీన్ చిల్లీస్ అంతా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు దీనిలోకి టమాటో యాడ్ చేయండి. టమాటో కూడా ఇలా సన్నగా కట్ చేసేసుకోండి. ఇలా సన్నగా కట్ చేసేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు కూడా స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. ఇవంతా యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది కూడా ఒక 5 minutes ఫ్రై చేసుకోవాలి. ఇలా 5 minutes ఫ్రై అయిపోయింది కదా. ఈ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి జింజర్ పేస్ట్ యాడ్ చేద్దాం. కొంచెం మసాలా ఫ్లేవర్ వస్తుంది అండ్ టేస్ట్ ఆల్సో వెరీ గుడ్. టైప్ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. జింజర్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను, ఓన్లీ జింజర్ పేస్ట్ అండి.
కాస్త మసాలా ఫ్లేవర్ వస్తుంది ఇది యాడ్ చేస్తే. అండ్ ఇప్పుడు వింటర్ సీజన్ కదా, ఈ జింజర్ వేయటం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇది యాడ్ చేశాను కదా, ఇప్పుడు దీనిలోకి బఠానీలు యాడ్ చేద్దాం. ఇది క్యాలీఫ్లవర్ టమాటో బఠానీ కర్రీ కదా, ఇప్పుడు బఠానీని యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ టమాటా యాడ్ చేసినాం కదా, ఇది కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కలర్ఫుల్గా ఉంది కదా. టమాటో బఠానీ యాడ్ చేసినాం. స్పైసీనెస్ కోసం పచ్చిమిరకాయలు యాడ్ చేశాను. మీకు ఎక్కువ స్పైసీనెస్ కావాలంటే ఇంకా ఎక్కువ పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా క్యాలీఫ్లవర్, అది కూడా యాడ్ చేద్దాం. ఇలా యాడ్ చేసుకోవాలండి. మీకు క్యాలీఫ్లవర్ పీసెస్ ఇంకా చిన్నగా కావాలన్నా కూడా సన్నగా కట్ చేసుకోవచ్చు. మాకు ఈ సైజ్ అంటే ఇష్టం కాబట్టి ఈ సైజులోనే ఇలా ఉంచి యాడ్ చేస్తున్నాను. ఇదంతా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా, కలర్ఫుల్గా బాగుంది కదా. ఇప్పుడు దీనిలోకి మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేద్దాం. ఇలా సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోండి. ఈ ముక్కలకి అంతా సాల్ట్ బాగా పట్టాలి. ఇప్పుడు మనం సాల్ట్ని యాడ్ చేసినాం కదా, దీనిలోకి కాస్త వాటర్ కూడా యాడ్ చేయండి. ఇలా సాల్ట్ వేసిన తర్వాత కాస్త వాటర్ యాడ్ చేసేసుకొని ఇలా మూత పెట్టి ఒక 10 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి, అంటే ఉడకనివ్వాలండి. ఉడకనిస్తే మనకి పర్ఫెక్ట్గా ముక్కలంతా బాగా మంచిగా ఉడుకుతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ ఉడకనిద్దాం. ఉడికిన తర్వాత ఇలా వాటర్ అంతా డ్రై అయిపోయిందండి. మనం యాడ్ చేసిన ఆయిల్ అంతా బయటకు వచ్చింది. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలో కాస్త కొత్తిమీర యాడ్ చేద్దాం. ఇలా కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసేసుకున్నాం కదా, అంతేనండి. వెరీ ఈజీ అండ్ టేస్టీ అండ్ హెల్దీ క్యాలీఫ్లవర్ బఠానీ టమాటో కర్రీ రెడీ అయిపోయింది. ఇలా చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో ఇలా హెల్దీగా చేసేసుకోవచ్చండి. ఎవరైనా చేసేయచ్చు. ఈ కర్రీ చపాతీలోకైనా బాగుంటుంది, పరోటాలోకైనా బాగుంటుంది, రోటీలోకైనా బాగుంటుంది, అలాగే వేడి వేడి రైస్లోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.